జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారం గ్లోబల్ రౌండప్ లో ఫస్ట్ పాజిటివ్ న్యూస్ గా మనకు కనబడుతున్నవి. భారత ప్రభుత్వము మొట్టమొదటిసారి నిజానికి టిబెట్ జోలికి ఎక్కువగా భారతదేశము భారత ప్రభుత్వ విధానపరంగా చూసినా కూడా టిబెట్ విషయంలో టిబెట్ ని చైనాలో అంతర్భాగంగానే చూస్తూ మన ఫారిన్ పాలసీ నడుస్తూ వచ్చింది. బట్ దానికి భిన్నంగా ఫస్ట్ టైం భారతదేశము ఇప్పుడు టిబెట్ లోని ప్రాంతాలకు పేరు మార్చి వేరే పేర్లు పెట్టే ఒక ప్రయత్నం మొదలు పెట్టింది. అండ్ ఆల్మోస్ట్ 11 రెసిడెన్షియల్ ఏరియాస్, 12 మౌంటైన్స్, 4 నదులు, ఒక సరస్సు, అదేవిధంగా ఒక మౌంటైన్ పాస్, ఇట్లాంటి అన్నిటికీ కూడా కొన్ని పేర్లని మారుస్తూ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే ఇది నిజానికి చాలా గొప్ప పరిణామమే. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ లోని పేర్లని మారుస్తూ చైనా ఏదైతే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుందో ప్రతిసారి కూడా అరుణాచల్ ప్రదేశ్ లో పేర్లు మార్చడము, మన ప్రాంతాలని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. దానికి కౌంటర్ గా భారత ప్రభుత్వం కూడా అడుగులు ముందుకేస్తోంది. అండ్ ఇది చాలా కీలకమైన విషయము. అండ్ టిబెట్ కి సంబంధించిన ఒక ఫ్రంట్ ను ఓపెన్ చేస్తే, ఇంకొక వైపు తైవాన్ కి సంబంధించిన ఫ్రంట్ ని కూడా భారతదేశం ఓపెన్ చేసినట్టుగా కనబడుతోంది. చైనా విషయంలో వెనక్కి తగ్గేది లేదనే ఒక మెసేజ్ ఇస్తోంది. సార్ గిరిధర్ జీ, ఒక్కసారి దీన్ని ఎలా చూడాలి అనేది మీరే విశ్లేషిస్తారా? అండ్ భారతదేశపు తన స్టాండ్ కి భిన్నంగా చేస్తున్నటువంటి ఈ చర్యలు లేదా ఈ ప్రయత్నాల్ని ఎట్లా చూడాలి? మనకు గత ప్రభుత్వాలు వన్ చైనా పాలసీని వాళ్ళు అక్సెప్ట్ చేసి చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి టిబెట్ విషయంలో కావచ్చు, దలైలామా గారి విషయంలో కావచ్చు, లేదా టైవాన్ విషయంలో కావచ్చు, ఈ విషయాలన్నింటిలో కూడాను వాళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు, నోరు మెదపకుండా ఉండేవాళ్ళు. మోదీ ప్రభుత్వం కూడా రమారమి గత 10 సంవత్సరాలుగా మోరర్లెస్ అదే పాటించింది. అది క్రమేపీ మెల్లిమెల్లి మార్పులతోటి సంకేతాలు పంపిస్తూ ఆ పాలసీని చెప్పగానే మార్పులు చేస్తూ వచ్చారు. ఒకటేసారి తీసుకొస్తే కనుక, పెద్ద మార్పు చేస్తే కనుక బహుశా చైనా నుంచి పెద్ద రెసిస్టెన్స్ రావడము, మన మీద ఆంక్షలు విధించడము. ఎందుకంటే వాళ్ళ మీద మనం చాలా డిపెండ్ అయి ఉన్నాం. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి కంప్యూటర్ ఎక్విప్మెంట్ కావచ్చు, మనకు సెల్ ఫోన్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ మనకు తక్కువ ధరలో ఈరోజు వచ్చి మన టెక్నాలజీ ఇండస్ట్రీ, మన ఐటీ ఇండస్ట్రీ, మన ఇతరత్ర మనకు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, మనకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే మనకు న్యూ టెక్నాలజీ ఉందో వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక విధమైనటువంటి అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళు చూపించగలుగుతున్నారంటే కనుక దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మనకు చైనా నుంచి కావాలి. మనకి దాని మీద ఆంక్షలు వేస్తే కనుక మనం ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. క్రమేపీ తైవాన్ అంశం కావచ్చు, లేదా టిబెట్ అంశం కావచ్చు, మెల్లిమెల్లిగా దాన్ని లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే చైనా దుందుడుకు చర్యల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతాలని చైనీస్ పేర్లు పెట్టి వాళ్ళు మనల్ని కవించే ప్రయత్నం చేశారో, దానికి రెస్పాన్స్ ఇవ్వాలి అని భారతదేశం కూడా 30 ప్రాంతాలని, ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని ఊర్లు, కొన్ని నదులు, కొన్ని పర్వత శ్రేణులు, అలాగే కొన్ని చెరువులు, ఇటువంటివన్నీ కూడాను భారతీయ దృక్కోణంలో కొత్త పేర్లు పెట్టేటువంటి ప్రక్రియ మనం కూడా మొదలుపెట్టాం. అంటే మీరు చేసినంత మాత్రం మేము చేయకూడదని మీరు ఎలా అనుకున్నారు? మీకు కౌంటర్గా మేము కూడా చేస్తాము. పేర్లు మార్చినంత మాత్రం మీరు దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ మీది పోదు. అలాగే మీరు మా అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మార్చినా ఇది మా నుంచి మీ చేతికి వెళ్ళేటువంటి సమస్య లేదు. కాబట్టి మీరు ఏ గేమ్ ఆడతారో మేము కూడా అదే గేమ్ ఆడతామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ మోదీ ప్రభుత్వం చైనాకి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనము. అలాగే ఇమ్మీడియట్గా మనం చూస్తే కనుక అమెరికా నుంచి ఒక బైపార్టిజాన్ టీం, అంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఇద్దరు కలిసి వాళ్ళ కాంగ్రెస్ మెన్ వచ్చేసి ధర్మశాలకు వెళ్తున్నారు. రేపు ఎల్లుండి వస్తున్నారు వాళ్ళు. దలైలామా గారిని కలవడము, అలాగే సిక్యాంగ్ అంటారు, అంటే వాళ్ళ లేటెస్ట్ ప్రెసిడెంట్ అందాం, వాళ్ళ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్, సెంట్రల్ టిబెటన్ అథారిటీ అంటారు, సిటిఏ అంటారు. వాళ్ళ సెంట్రల్ టిబెటన్ అథారిటీ యొక్క ప్రెసిడెంట్ ఇన్ ఎగ్జైల్, గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అమెరికా కూడాను అఫీషియల్గా ఫ్రంట్ ఓపెన్ చేస్తున్నారు. అమెరికాలో సెనెట్లో ఫిబ్రవరిలో పాస్ అయినటువంటి చట్టం రీసెంట్గా 2-3 రోజుల క్రితం మనకు కాంగ్రెస్లో కూడాను అది పాస్ అయింది. అది ఆల్మోస్ట్ 300 పైచీలకు దానికి ఫర్గా ఓటేస్తే ఒక 20-26 మంది మాత్రమే దానికి వ్యతిరేకించి ఓటేశారు. ఇప్పుడు అది జో బైడెన్ టేబుల్ మీదకి వచ్చింది. అది అతను సంతకం పెడితే అది చట్టం అవుతుంది. అది ఆ చట్టం ప్రకారం చైనా చేస్తున్నటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టిబెట్ ఎన్నో శతకాలుగా ప్రాచీన కాలం నుంచి మా అధీనంలోనే ఉంది అని వాళ్ళకి పెద్ద నెరేటివ్ బిల్డ్ చేశారు. దానిని తిరస్కరిస్తూ
టిబెట్ యొక్క చరిత్రని మీరు విస్మరించలేరు. టిబెట్ చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది వాళ్లకు. ఆ చరిత్రని చైనా దానికి అప్పగిస్తే కనుక మేము ఒప్పుకోము. దానివల్ల ఈ టిబెట్ చైనా మధ్యలో ఉన్నటువంటి సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలి అన్నటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే దలైలామాతో నేను మాట్లాడి తీరాలి అని. మరి దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెడతారో చూడాలి. ఒకవేళ దలైలామా టీం తోటి కనుక వీళ్ళు చర్చలు చేయకుండా ఉంటే కనుక బహుశా వాళ్ళకి ఏదో కొన్ని ఆంక్షలు విధించడం ఇటువంటివి ఏమో దాంట్లో వచ్చేటువంటి ఇష్యూస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో భారతదేశం ఒక వ్యక్తం చేస్తుంటే అమెరికా కూడా అదే ఎత్తున టిబెట్ని సమర్థిస్తూ చైనాకు వ్యతిరేకంగా ఒక కొత్త నూతన ఫ్రంట్ ఓపెన్ చేశాం. అలాగే మనం చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్లో చైనా క్లెయిమ్ని కంప్లీట్గా 100% తిరస్కరించిన మొదటి ఏకైక దేశం ఏదైతే ఉందంటే అమెరికా ఉన్నది. ఇది కంప్లీట్గా భారత భూభాగంలో వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే చైనా ఇష్యూస్ వచ్చేసరికి మనం సమర్థిస్తున్నారు, పాకిస్తాన్ ఇష్యూస్ వచ్చేసరికి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళు అమెరికన్స్. ఎనీవే మన ఇంట్రెస్ట్ కోసం మనం ఏం చేయాలో చేస్తాము. అలాగే టైవాన్ ఫ్రంట్లో కూడా మోదీ గారు మళ్ళీ 3వ సారి గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొత్త రాష్ట్రపతి ఆయన ట్వీట్ చేసి కంగ్రాచులేట్ చేశారు, మీరు గెలిచారు అని చెప్పేసి ఆయన కంగ్రాచులేట్ చేసినందుకు మోదీ గారు స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. జస్ట్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపినందుకు చైనీస్ స్పోక్స్ పర్సన్ విరుచుకుపడ్డారు. టైవాన్ అనేది వేరే దేశం లేదు, అది చైనాలో అంతర్భాగము, ఇది తెలుసుకొని మీరు మలుచుకునే ప్రయత్నం చేయండి, మీరు మీ తప్పులను సరిదిద్దుకోండి, ఇటువంటి ఏదో ప్రగల్భాలు పలికారు. అంటే చెప్పగానే ఆ ఫ్రంట్ కూడా ఓపెన్ చేశాం. మనం అనుకున్నాం గత కొన్ని నెలలుగా మనం గ్లోబల్ రౌండప్లో చర్చిస్తున్నప్పుడు ఎలా టైవాన్ని మనం ఓపెన్ చేస్తున్నాం. మన 3 త్రివిధ దళాల రిటైర్డ్ ఆఫీసర్స్ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే మనం ఏం చేసాము, అక్కడ ఫాక్స్కాన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను టైవనీస్, అతనికి పద్మభూషణ్ ఇచ్చాము. అంటే క్రమేపీ టైవాన్ ఒక ఇష్యూని మనం లేవనెత్తుతున్నాం చైనాకు వ్యతిరేకంగా. సౌత్ చైనా సీలో మన షిప్పులు వెళ్తున్నాయి, అలాగే మన టిబెట్ అంశం ఇప్పుడు లేవనెత్తుతున్నాం. అంటే ఒక అగ్రెసివ్ పోస్చర్ భారతదేశం తీసుకుంటుంది. ఇదివరకు చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో, వాళ్ళు ఎక్కడ బాధపడతారో, వాళ్ళు దానివల్ల వాళ్ళు మన మీద ఎటువంటి చర్య చేస్తారో అన్న భయంతో బతికిన ప్రభుత్వాలు క్రమేపీ మోదీ ప్రభుత్వం దాన్ని తిరస్కరిస్తూ ఈ కొత్త ఫ్రంట్ ఓపెన్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. రాబోయే రోజుల్లో దలైలామా గారితో కూడా మనం అఫీషియల్గా మోదీ గారు కలవడము ఇటువంటి చేస్తే చైనా మరి వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు దాన్ని సహించగలరో, దానివల్ల వాళ్ళు ఎంత దాన్ని రియాక్ట్ అవుతారో మనం వేచి చూడాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.